సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి కృష్ణలంకలో ఎవరైతే గాదే సాయి కృష్ణ ఉన్నారో పోలీసులు పట్టుకెళ్లారు అతన్ని. ఎందుకు ఏంటంటే పక్కన పెడద్దాం. పోలీసులు పట్టుకెళ్లారు. 1.5 మంత్ 40 రోజులు అవుతున్నా ఆ అబ్బాయికి సంబంధించిన జాడైతే లేదు. వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అంబట్టి గారు మాట్లాడారు. అసలు ఏమైపోయాడో తెలియాలన్నారు. వాళ్ళ మదర్ బతికుంటే కోర్టులో హాజరుపరచండి, చచ్చిపోయాడా చంపేశారా శవానన్నా నాకు చూపించండి, ఏది చేయకుండా నన్ను ఇలా చేయొద్దు బాబు అంటూ ఆమె మొర్ర పెట్టుకుంటుంది. ఆమె ఏడుపు చూస్తుంటుంటే బాధ అనిపిస్తోంది. ఇప్పుడు అంటారు కదా సార్, ఎదిగొచ్చిన కొడుకు అసలు ఏమైపోయాడో తెలియదంటే అది ఇంకెంత నరకం. ఏంటి పరిస్థితి ఏపీలో? అంటే పోలీసు మిస్సింగ్ మరణాలు అని ఒక పద్ధతి ఉంటుంది. పోలీసులు లాకప్ డెత్ అనుకోవచ్చా దీన్ని మనం? లాకప్ డెత్ అంటే పోలీసులు తీసుకెళ్లి చంపేసి వాళ్ళే తగలబెట్టేసి మాకేం తెలియదు అని బుకాయించడం. ఇవన్నీ సినిమాల్లో కదా సార్ మనం చూస్తాం. సినిమాల్లో కాదండి, నిజ జీవితంలో 100 కేసులు చూశాను నేను. అలాంటి 1000 కేసులు ఉన్నాయి ఇప్పటికీ పెండింగ్. ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ మరణాలు అని మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొడితే సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్ అని ఒక ఆయన్ని గతంలో ఇలాగే తీసుకెళ్ళారు. అంటే ఆయన ఒక లాడ్జిలో ఉన్నాడు. లాడ్జిలో ఒక పోలీస్ రైడ్ జరిగింది. వాళ్ళు ఆ లాడ్జిలో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారేమో అని దాడి చేశారు. అది జనరల్గా జరిపే దాడే. అదే అందులో భాగంగా ఈయన రూమ్లోకి వెళ్ళారు. ఆయన ఏదో బుక్ చదువుతున్నాడు. ఆ పుస్తకం నిషేధిత సాహిత్యం. అది ఆ బ్యాండ్ లిటరేచర్ చదువుతున్నాడు అనేది ఆ రూమ్లోకి వెళ్ళినటువంటి పోలీసు వారు తెలుసుకుని వారు బయటకు వచ్చి ఆ హోటల్ యాజమాన్యానికి చెప్పి ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వచ్చి ఇన్ని కస్టడీలోకి తీసుకెళ్లారు. ఈ రోజు వరకు ఆయన ఏమైపోయాడో తెలియదు. ఆ హోటల్ నుంచి మూవ్ చేశారు అనేది ఆ లాడ్జ్ బాయ్స్ చెప్పిన మాట. పుస్తకం చదివితే అరెస్ట్ చేస్తారా అని చెప్పి వాళ్ళు ఆ పక్కనున్న టీ కొట్ల దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఉన్నవాళ్ళు విని ఏమిటి అని అడిగి అక్కడి నుంచి మీడియాకి వచ్చింది వార్త, బలానా లాడ్జ్లో ఇలా జరిగింది అని. ఈ రోజు వరకు వాళ్ళ మదరు అందరు హోంమంత్రుల దగ్గరికి తిరిగి చనిపోయింది ఆవిడ. ప్రతి హోంమంత్రి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి మనం పర్సూ చేద్దామని చెప్పేవాళ్ళే తప్ప చనిపోయాడు అనే మాట కూడా ఎవరు చెప్పలేదు. అప్పటి నుంచి ఉంది ఈ గొడవ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ ఆపరేషన్లు అనేది కొత్త పద్ధతి తీసుకొచ్చాడు. ఎవరినైనా చంపాలంటే ఆ లోపలికి తన మనుషులనే పంపించి వాళ్ళతో చంపించి పట్టుకొచ్చేయటం. ఎవరైనా నక్సలైట్లు సరెండర్ అయిపోతామని వస్తే నువ్వు ఒక్కడే సరెండర్ అయిపోతే మాకేమిటి ప్రయోజనం, నువ్వు ఒక 4గురినో 5గురినో లోపల చంపేసిరా, వస్తే నిన్ను కన్సిడర్ చేసి నీకు ఏదైనా కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేస్తాం అని చెప్పడం. ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రమోట్ చేయటంలో ఎన్టీ రామారావు గారు ఒక పద్ధతి అనుసరిస్తే చంద్రబాబు గారు దానికి మించి వెళ్ళాడు. ఇప్పుడు వారే ప్రభుత్వంలో ఉన్నారు. విజయవాడ నగరంలోనే తెలుగుదేశం హయాంలోనే బుడ్డశంతన్ అనే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి సురేంద్రబాబు గారు వారు ఉన్నారు ఇప్పుడు కూడా. సురేంద్రబాబు గారే అరెస్ట్ చేసి ఆయన్ని లాకప్లో చంపేశారు. చంపి లాకప్లో ఉన్న వ్యక్తి పోలీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే గత్యంతరం లేక కాల్చి చంపేశామని చెప్పారు. ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం సినిమాలు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగింది విజయవాడలోనే ఇన్సిడెంట్. అలాగే ఇంకొక రౌడీ షీటర్ని కూడా అరెస్ట్ చేసి అలాగే చంపారు. కృష్ణలంక నుంచే తీసుకెళ్ళి చంపేసి మాకు తెలియదు అని బుకాయించటం. కాబట్టి ఇవి పోలీసు వారు ఒక క్రీడగా చేస్తారు, వాళ్ళు అలవర్చుకున్నారు. ఇప్పుడు మన కళ్ళెదురుగా ఒక 4-5 అబ్బాయిలు అమ్మాయిల పైన అఘాయిత్యం చేసి ఆమెను చంపేసి తగలబెట్టేసినప్పుడు మీరు అన్నట్టుగా సొసైటీనే చెబుతుంది వాళ్ళని చంపేయండి, ఉరి తీయండి, నడి రోడ్డు మీద వాళ్ళని లేపేయండి అంటారు. కొన్ని సందర్భాలలో ఎన్కౌంటర్ పేరిట జరుగుతూ ఉంటాయి. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే కొన్ని తప్పులను సమర్థించే వాళ్ళు ఉన్నారు. తప్పుల్ని సమర్థించడం అంటే ఇక్కడ పబ్లిక్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళిపోవటం వలన పబ్లిక్ ఎన్కౌంటర్ చేసి చంపేయండి అంటారు. ఎన్కౌంటర్ అనే మాటకి అర్థం కూడా లేకుండా తెలియకుండా
ఎన్కౌంటర్ అంటే ఎదురు బెదురు కాల్పులు అని అనుకుంటే ఎన్కౌంటర్ చేసి చంపేయండి అంటే వన్ సైడ్గా మీరు కాల్పులు జరిపి చంపేయండి అని అడుగుతున్నారు వీళ్ళు. అది వాళ్ళు వెంటనే చేస్తారు ఆ పని. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లోనూ అలాంటివి జరిగినాయి, చంద్రబాబు గారి రోజుల్లోనూ అలాంటి సంఘటనలు చాలా చూసాం మనం. ఇవి జనరల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అంటే పబ్లిక్ని ఆ మూడ్లోకి తీసుకొచ్చేసాం మనం సక్సెస్ఫుల్గా, నో ప్రాబ్లం, మనం చంపేయచ్చు, ఏం కాదు అనేది. ఎలాగూ చంపుతారు వాళ్ళు, వాళ్ళకి ఇబ్బందికరం అనుకుంటే తీసుకెళ్ళి చంపేస్తారు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టుకు పెట్టాలి అని ఉంది మాన్యువల్ ప్రకారం. కానీ ఎవరిని 24 గంటల్లో కోర్టుకు పెట్టరు. రోజుల తరబడి, నెలల తరబడి లాకప్పుల్లో ఉంచుకుంటారు. ఉంచుకుని ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంతో లింక్ చేసి వీళ్ళని కోర్టుకు పెడతారు. ఇలాంటి పరిస్థితులు అంటే రెగ్యులర్గా పోలీస్ లాకప్పులు చెక్ చేసే అధికారం కోర్టులకు ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడూ ఆ విషయం పట్టించుకోరు. లాకప్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడూ జరుగుతుంది కానీ రెగ్యులర్గా ఉండదు. అది ఎవరైనా సెర్చ్ వారెంట్ వేసుకుంటే, ఇప్పుడు ఆ మదర్ ఇమ్మీడియట్గా వెళ్ళి కోర్టుకు వెళ్ళి సెర్చ్ వారెంట్ వేసుకుంటే ఏదైనా ప్రయోజనం ఉండేది. కానీ అది కూడా అనుమానమే, వీళ్ళు దాచేస్తారు. అంటే చంపాలి అనే ఇంటెన్షన్ ముందే ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి పోలీస్ క్వార్టర్స్లోనే ఎక్కడో చోట దాస్తారు. దాచి ఏదో టైంలో తీసుకెళ్ళి ఎక్కడో చోట చంపేసి దలుచుకోవట్లేదు. బాడీలు ఇవ్వటం వలన అనవసరం, బాడీ కూడా సాక్ష్యం చెప్తుంది, శవం సాక్ష్యం చెప్పే ప్రమాదం ఉంటుంది. అంటే ఆ శవం మీద ఏవో గుర్తులు ఉంటాయి, వీళ్ళు టార్చర్ పెట్టినటువంటి గుర్తులో ఏవో ఒకటి దొరుకుతుంది. దాని నుంచి అంటే ఫోరెన్సిక్ వాళ్ళు ఆ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్లు అన్ని సందర్భాల్లోనూ ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. దొరకని సందర్భాల్లో ఆ శవం చెప్పిన సాక్ష్యం ఆధారంగా పోలీస్ అధికారి ఉద్యోగం పోవచ్చు. అందుకని శవాలని దహనం చేసేస్తే, అంటే ఆ సాక్ష్యం కూడా లేకుండా చేస్తే ఇంకా మంచిది. అంత అంటే ఇంత క్రూరంగా బిహేవ్ చేయడానికి వాళ్ళు చేసింది అంత పెద్ద తప్పులా అండి? అంత తప్పులు ఎంత తప్పు చేశాడు అనేది కాదు. అదే నాకు ఈ క్వశ్చన్ మధ్య ఎందుకు ఆపేశానంటే, ఇంతకుముందు మీరు అన్నారు ఏదైతే బ్యాండెడ్ లిటరేచర్ చదువుతున్నారంటే నిషేధించబడిన ఒక పుస్తకాన్ని చదివితేనే చంపేశారు అని అంటుంటే అది చాలా చిన్న విషయం కదా. ఆ పుస్తకం తీసేసుకుంటే అయిపోద్ది, చదవకూడదని చెప్పినా అయిపోతుంది. దానికి చంపేయాల్సినంత పెద్ద తప్పేం కాదు కదా అది. ఇంకా ఆ తర్వాత నాకు ఇంకా క్వశ్చన్ చేయాలన్నా రాలేదు, రీజన్ తో సంబంధం లేదు. ఇక్కడ పార్టీ తాలూకా బ్యాండ్ లిటరేచర్ చదువుతున్నాడు, రెడ్ ఫ్లాగ్ అనే పత్రిక చదువుతున్నాడు ఆయన. ఆ చదవటం అనేది అభ్యంతరకరం, ఆయన ఆ పార్టీ మెంబర్ కాబట్టి తీసుకెళ్ళి చంపేశారు. వాళ్ళకు ఒక జస్టిఫికేషన్ ఉంది, కానీ చాలా సందర్భాల్లో బుడ్డశంతర్ని చంపిన వ్యవహారంలో జస్టిఫికేషన్ లేదు. అయితే ఆ ప్రాంతంలో ఆడపిల్లల్ని టీజ్ చేస్తాడు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు, అది కూడా పూర్తి వాస్తవం కాదు. ఇలాంటి గందరగోళాలు చాలా ఉన్నాయి. అంటే లాకప్ డెత్తులు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక దీనిలో తీసుకెళ్తారు, కొడతారు. కొట్టే రైట్ లేదు వీళ్ళకి. అంటే వీళ్ళు తీసుకెళ్ళి బలానా నేరం చేశాడనే అనుమానం మీద ఇతన్ని పట్టుకొచ్చామండి అని చెప్పి కోర్టుకి అప్పచెప్పాలి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. అది అరెస్ట్ చేసినప్పుడు పంచనామాదారులు ఉంటారు, అంటే 4 మధ్యలో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినప్పుడు చూశారు అని విట్నెస్గా వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుని వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో ఒక వివరణ ఇస్తూ ఒక 20 పేజీలు రాసి ఎఫ్ఐఆర్ పేరుతో కోర్టుకి ఇచ్చి వీళ్ళని అక్కడ పెడతారు. వీళ్ళు నేరం చేశారో లేదో నిర్ధారించాల్సిన బాధ్యత కోర్టుది. కోర్టు నిర్ధారించి శిక్ష వెయ్యాలా, లేకపోతే వీళ్ళు నేరం చేయలేదని కోర్టు భావిస్తే వదిలేస్తుంది. అదంతా కోర్టు వారు చూసుకుంటారు, వీరు కాదు. వీళ్ళు చంపేయటం అంటే జడ్జిమెంట్ వీరు ఇచ్చినట్టు, పోలీసులకు జడ్జిమెంట్ ఇచ్చే రైట్ లేదు. అలాగని చెప్పి వీళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేయరు, దాన్ని మేము చంపేశామని చెప్పరు, అయిపోయింది ఆల్రెడీ. సిఐ గారు చెప్తున్నారు కదా సార్, ఇంకా నీ కొడుకు గురించి నీకు వెతక్కు, నీ కొడుకు నీకు ఇంకా దొరకడు, పోయాడు అనుకో అని అనడం. ఇప్పుడు ఆ సిఐని విఆర్కి పంపడం, ఇప్పుడు ఇది ఇంకెంత కొత్త మలుపులు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏమీ కాదండి, ఎక్కడి నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్లు రావు. కాకపోతే మీరు వెళ్ళి ప్రయత్నం చేసుకోండి అని చెప్తారు. మెంటల్ గా ఫిక్స్ అయిపోవాల్సిందే. కోర్టుకు వెళ్ళండి, కోర్టులో పిటిషన్ వేసుకోండి, కోర్టు నుంచి మాకు డైరెక్షన్ వస్తే మేము ఏదైనా చేస్తాము అని కూడా చెప్తారు. ఎస్పీ గారు, సిపి గారు, కమిషనర్ గారు మాట్లాడతారు కదా. మాట్లాడుతూ మీకు డౌట్స్ ఉంటే కోర్టుకు వెళ్ళండి, వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, కమిషనర్ని వేస్తారు. ఆ కమిషనర్ గారు వచ్చి అన్నీ దర్యాప్తు చేసి
మీకు చెప్తారు. ఏం చెప్తారు ఆ కమిషనర్ గారు వచ్చి అంటే, నేను ఎంక్వైరీ చేశానమ్మా, పోలీసులు అరెస్ట్ చేయలేదు, ఏ లాకప్లోనూ అతను లేడు, ఆ జిల్లాలో లేదు, ఆ ఊరిలో ఉన్నటువంటి పరిధిలో ఏ లాకప్లోనూ నీ కొడుకు లేడు, కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయలేదు అని మేము నిర్ధారిస్తున్నామని ఒక రిపోర్ట్ రాసి కోర్టుకు పడేసి వెళ్ళిపోతాడు ఆయన. ఏం చేయాలి ఈవిడప్పుడు? అంటే ఆ సిఐ గారు చెప్పినట్టుగా కొడుకు లేడు అని ఫిక్స్ అయిపోయి జీవితం కొనసాగించటమే, అంతకుమించి మార్గం లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఫలితం రాదు. ఎంత బాధాకరం సార్, పాపం అనిపించేదా వాళ్ళకి? అంటే అంతకు మించి మన ఏం మాట్లాడడానికి లేదు లేదు, చాలా ఇలాంటివి అనేకం. ఇప్పుడు విజయవాడలో ఒక రిక్షా కార్మికుడిని అరెస్ట్ చేశారు ఒకనొక సందర్భంలో. అతని మీద ఆరోపణ ఏమిటి? అతను ఏదో కొంత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎక్కడో సహకరిస్తున్నాడు అనేది అభియోగం. ఎవరికో వ్యతిరేకంగా ఇతన్ని సాక్షిగా మార్చాలని అనుకున్నారు. అతను అలా మారటానికి ఇష్టం చూపించలేదు. నాకు ఎందుకు వచ్చిన గొడవ అండి, నాకు ఏదో డబ్బులు ఇస్తున్నారు, నేను వాళ్ళకి ఆ సరుకులు అక్కడికి వేసి చేస్తున్నాను, దానికి ఏదో డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. నా కుటుంబం పెద్దది, నా కష్టాలు నాకు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, నేను ఏదో తిప్పలు పడుతున్నాను, మీకు తెలుసు, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, నన్ను విట్నెస్గా మార్చే ప్రయత్నం చేయకండి అని అడిగాడు అతను. వీళ్ళు విపరీతంగా కొడితే చెప్తాడేమో అనుకుని కొట్టారు, చచ్చిపోయాడు అతను లాకప్లో. చచ్చిపోతే బాడీ బయట పారేశారు, మాకు సంబంధం లేదు అని. విజయవాడ 5 టౌన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఆ డెడ్ బాడీని తీసుకునే వంగవీటి రంగా గారు గొడవకి దిగింది ఆ రోజు. వెళ్ళి ఏమిటి తన పరిస్థితి, ఎందుకు చంపారు, ఆ సిఐని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి, ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియో ఇవ్వండి, ముందు నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతూ వెళ్ళి హోంమంత్రి గారిని నిలదీశాడు. ఆ నిలదీసినందుకు గాను కక్ష కట్టారు వాళ్ళు. అది జరిగిన ఇన్సిడెంట్. ఇలాంటివి అనేకం ఉంటాయి. పోలీసు లాకప్లో ఎందుకు చంపుతారు? అంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని వాళ్ళు చెప్పిన పద్ధతిలో మాట్లాడటానికి నిరాకరిస్తే కొడతారు. లేదు, రికవరీ ఏదైనా దొంగతనం కేసుల్లో కూడా చాలా సందర్భాల్లో జరుగుతాయి. అంటే దొంగ దొరుకుతాడు, రికవరీ ఇచ్చేస్తాడు, దొంగతనం చేసిన మొత్తం ఆ నగలన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఆఫర్ ఇస్తారు వాడికి, అంటే నిన్నే కోర్టుకు పెట్టాలా, లేకపోతే నువ్వు వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి అని. దానికి సంబంధించిన పేమెంట్స్ కూడా తీసుకుని వాడిని పంపించేసి ఎవరో రోడ్డు మీద, అంటే ఏదో పార్క్లో పడుకుంటారు కొంతమంది నిరాశ్రయులు, అలాంటి వాడిని ఎవరినో పట్టుకొచ్చి ఈ కేసులో పెట్టేసి లోపలికి పంపించేస్తారు. వాడికి సిగరెట్లు బీడీలు కొనుక్కోవడానికి డబ్బులు వేస్తారు ఆ అకౌంట్లో, జైలు అకౌంట్లో. అతను హ్యాపీ, అతను నేనే చేశాను నేరం అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ దొంగతనం రికవరీలో వాళ్ళు కోర్టుకి సగమే ఇస్తారు. దొంగ దొరికాడండి, వాడు మిగిలినవి ఎక్కడో తగలబెట్టేశాడు, సగం మాత్రం రికవరీ చేశాం అని చెప్పి వీళ్ళు ఇస్తారు. ఇచ్చా సగం రికవరీ ఆ యజమానికి చేరిన తర్వాత, మేము ఇంత కష్టపడి చేసాం, మరి మాకేమీ ఇవ్వరా మీరు అని అడుగుతారు వాళ్ళు, ఏమాత్రము సిగ్గుపడకుండా. వాళ్ళు డబ్బులు ఇస్తారు మళ్ళీ వీళ్ళకి, ఇంత కష్టపడి ఈ సగమైనా పట్టుకొచ్చారు కదా అని. ఆ డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు ఆల్రెడీ కంట్రోల్లోకి తీసుకున్న ఈ సగం పనిచేసుకుంటారు. వాడు అంటే కేసు తన మీద పెట్టకుండా వదిలేసినందుకు వాడు కొంత డబ్బులు పే చేస్తాడు, ఆ డబ్బులు పంచుకుంటారు. ఈ లెవెల్ క్రైమ్స్ పోలీసుల్లో కామన్గా జరుగుతాయి. ఇది అందరికీ ప్రపంచానికి తెలిసిన కథలే ఇవన్నీ. కనుక అలాంటి కథల్లో ఇప్పుడు ఈవిడ కొడుకు కూడా భాగం అయిపోతాడు అంతే. వినడానికైతే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా ఎక్కడో విని ఉంటాము, లేదనంటే ఏదో సినిమాలు ఇలాంటివి చూసి అబ్బాయి ఇలా కూడా జరుగుతుందా అనుకుంటాము. కల్పిత పాత్రతో చేసినప్పటికీ కూడా ఒకలాంటి గుండె బరువెక్కుతుంది. అలాంటిది మన సొసైటీలో మన రాజకీయ నాయకుల దగ్గర నుంచి మన చుట్టుపక్కల నుంచే ఇలాంటి మనుషులు మాయమైపోతున్నారు, ఇంకెప్పటికీ రారు అని తెలిసి ఆ తల్లి పడే వేదన, ఈ రాజకీయాల కోసం చేస్తున్న ఇలాంటి మారణకాండ తలుచుకుంటే మాత్రం భయం అవుతుంది. పోలీసులు అరెస్ట్ చేశారు అనేది ఆవిడకి తెలుసు, ఇంకా అర్థమైపోయినట్టు చెప్పినట్టు చెప్పలేదు, చెప్పే పరిస్థితి కాదు. ఏ కానిస్టేబుల్ వచ్చాడు మీ ఇంటికి అని అడుగుతారు జడ్జి గారు, వారి పేరు చెప్పాలి, తెలీదు, ఏ నెంబరు అని అడుగుతారు, నెంబర్ తెలియదు. సో ఎవరో వచ్చి తీసుకెళ్లారని పోలీసులు అనుకున్నారు. మీరు అనుకున్నారండి పోలీసులని, ఏమిటి ఆధారం, దానికి ఏదన్నా స్నాప్ ఉందా, ఇంకోటి ఉందా, ఏదన్నా ఉంటే చూపించండి అంటాడు. అయిపోయి అందుకని ఇవన్నీ ప్రూవ్ అయ్యేవి కాదు, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్.